సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో మణిద్వీప నివాసంలో పంచలోహ ప్రాకారం గురించి తెలుసుకుందాం. ఇది పంచలోహ ప్రాకారం కూడా ముందు రెండింటిలాగానే అంతే ఎత్తుంటుంది. ఈ రెండింటికి నడుమ మందార తరువాటిక, నానా పుష్ప లతాకిరణ, నానా పల్లవ శోభిత, శరదృతువు దీని అధిష్టాత, ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అని ఇద్దరు భార్యలు. ఈ వనంలో సిద్ధ దంపతులు నివసిస్తుంటారు. పంచలోహశాల దాటాక రజత నిర్మిత ప్రాకారం దర్శనమిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తే. దీని బురుజులు మిలమిలలాడుతుంటాయి. ఈ 2 ప్రాకారాలకు మధ్యన పారిజాత వనవాటిక, దాని పువ్వులు 10 యోజన గంధులు. దేవీ పరిచారికలు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు. హేమంతర్తు తోటమాలి, ఇతడికి సహస్రి, సహస్రశ్రీ అని ఇద్దరు ఇల్లాండ్రు. ఈ తోటలో సిద్ధులు, దేవీవ్రతులు సంచరిస్తూ ఉంటారు. రజతశాల తర్వాతది సవర్ణ ప్రాకారం. బంగారం కరిగించి ప్రాకారంగా పోశారు. ఎత్తు 7 యోజనాలే. ఈ రెండింటి నడుమ కదంబ వనవాటిక, పుష్ప పల్లవ సంశోభిత, కదంబ మదిరాధారలు ప్రవాహాలు కడుతుంటాయి. ఆ మకరందాన్ని గ్రోలితే ఆత్మానందం అనుభూతికి అందుతుంది. శిశిర ఋతువు దీనికి అధినేత. తపశ్రీ, తపస్యశ్రీ అని ఇద్దరు భార్యలు. వీరితో ఆనందిస్తుంటాడు. ఈ వనంలో మహాసిద్ధులు, దేవీ దానాలు చేసినవారు ధర్మపత్ని సమేతులై, పరివార సహితులై మహానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్వర్ణశాల గడిచాక పుష్పరాగ ప్రాకారం కుంకుమారుణ కాంతులు విరజిమ్ముతూ కనబడుతుంది. రెంటికి నడుమ నేల అంతా పుష్యరాగమయమే. వనాలు, ఉపవనాలు, వృక్షాలు, వృక్షాల వాలాలు, ఎగిరే పక్షులు, కదిలే జంతువులు, పారే నీళ్లు అన్నీ పుష్యరాగమయాలే. మండపాలు, మండప స్తంభాలు, సరస్సులు, కమలాలు ఒక్కటేమిటి, ఈ ప్రాకారంలో సమస్తము పుష్యరాగమయమే. సువర్ణశాల కన్నా ఇది తేజస్సులో 1,00,000 రెట్లు అధికం. జనమేజయ, ఇటుపైన చెప్పబోయే రత్న ప్రాకారాలకు అన్నింటికీ ఇదే పద్ధతి. దిక్పాలక నగరాల గురించి తెలుసుకుందాం. ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులుంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దిక్పాలకులకు వీరు సమిష్టి రూపాలు. తూర్పు దిక్కున ఉన్నత సౌధ శిఖరాలతో అమరావతి ఉంటుంది. మహేంద్రుడు ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. స్వర్గలోకంలో ఉండే భోగం కన్నా ఇక్కడ భోగం 1000 రెట్లు ఎక్కువ. ఇతడు సమష్టి శతనేత్రుడు కదా. ఐరావతం అధిరోహించి వజ్రాయుధం ధరించి దేవ సైన్య పరివృతుడై విరాజిల్లుతుంటాడు. దేవాంగన సేవ్యమానయై శచీదేవి విరాజిల్లుతూ ఉంటుంది. ఆగ్నేయ కోణంలో వహ్నిపట్టణం, అందులో స్వాహా స్వధాయుక్తుడై అగ్నిదేవుడు ప్రకాశిస్తుంటాడు. నిజవాహన భూషాఢ్యుడై నిజ సైన్యగణ పరివృతుడై దర్శనమిస్తాడు. దక్షిణ దిక్కున యమపురి, అక్కడ దండధరుడు, యమభటులు, చిత్రగుప్తుడు, యముని మహిషం అన్నీ సాక్షాత్కరిస్తాయి. నైరుతి కోణంలో రాక్షసగణ పరివృతుడై నిజవాహన, నిజశక్తి, నిజభూషణ విరాజితుడై నివృత్తి నివసిస్తుంటాడు. ఇతడు ఖడ్గధారి. పశ్చిమ దిక్కున పాశధారి వరుణుడు మహాజశ వాహనారూఢుడై వారుణిమద విహ్వలుడై నిజశక్తి సమాయుక్తుడై నిజయాదోగాణ పరివృతుడై వరుణానీర తాకులుడై విహరిస్తుంటాడు. వాయవ్య కోణంలో వాయులోకం, వాయుదేవుడుంటాడు. వాయు సాధన సంసిద్ధులైన యోగులు ఇతడి పరివారం. ధ్వజహస్తుడు, విశాలాక్షుడు, మృగవాహనుడు, మరుద్గణ నిజశక్తి పరివృతుడై కదలాడుతుంటాడు. ఉత్తర దిక్కున యక్షలోకం ఉంది. వృద్ధి, బుద్ధి శక్తులతో యక్షరాజు కుబేరుడిక్కడ అధినాయకుడు, నవనిధులకు అధిపతి. ఇతడు పొట్ట పెద్దది, ధనాధిపతి. మణిభద్ర, పూర్ణభద్ర, మణిమాన్, మణికంధర, మణిభూషణ, మణిస్రగ్వి, మణికార్ముక ధరాది యక్ష సేనానులు ఇతడిని పరివేష్టించి ఉంటారు. నిజశక్తిధరుడై వెలుగొత్తుతుంటాడు. ఈశాన్య కోణాన రుద్రలోకం ఉంది. మహత్తరం, అనర్ఘ రత్నఖచితం. మహారుద్రుడు దీని అధినేత. ఇతడు కోపిష్ఠి,
దీప్తనయనుడు, వీపున ఎప్పుడూ అమ్ముల పొదలు, ఎడమ చేతిలో వారి ఎక్కుపెట్టిన ధనస్సు. శతకోటి ధానుష్కులు పరివేష్టించి ఉంటారు. తనతో సమానమైన బలసంపన్నులై శూలాయుధపాణులై అసంఖ్యాక రుద్రులతో సన్నద్ధుడై ఉంటాడు. వాళ్లంతా వికృతాన్యులు, కరాళాన్యులు, నిప్పులు కక్కుతూ ఉంటారు. కొందరు దళహస్తులు, కొందరు శతకరులు, కొందరు సహస్రభుజులు, దశపాద దశగ్రీవ త్రినోత్రోగ్రము మూర్తులు, మరికొందరు అంతరిక్షచరులు, భూమిచరులు. రుద్రాధ్యాయంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఇక్కడే ఉంటారు. ఇది రుద్రలోకం. భద్రకాళి ప్రముఖ మాతృకలతో పరివృతయై రుద్రాణి కోటి ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుంది. డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు, వీరితో మహారుద్రుడు విరాజిల్లుతుంటాడు. రుండమాలాధరుడై సర్పభూషా విభూషిత కరకంధరుడై వ్యాఘ్ర చర్మవరీధానుడై గజచర్మం ఉత్తరీయంగా చితాభస్మ విలిప్త సర్వశరీరుడై ప్రమథగణ సంస్తూయమానుడై డమరుధ్వనులతో దిక్కులను బద్రీకిరిస్తూ అట్టహాస ఆస్ఫోటిత ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్లజేస్తూ భూత సంఘంతో కొలువు తీరిన భూతావాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. పేరు కూడా ఈశానుడే. ఈ పుష్యరాగ ప్రాకారం దాటాక పద్మరాగ ప్రాకారం, అది కుంకుమకాంతులే వెదజల్లుతుంటుంది. ఇది 10 యోజనాల ఎత్తే. ఈ రెండింటి నడుమ ఉన్న నేల, చెట్లు, చేమలు సమస్తము ఇందాకటిలాగానే పద్మరాగమయం. ఈ ప్రాకారంలో నానాయుధ ధారిణులు, రత్నభూషా విభూషితులు, చతుషష్ఠి వీరవనితలు ఉంటారు. వీరిలో ఎవరి లోకం వారికి ఉంది, ఎవరి నాయకుడు వారికి ఉన్నాడు. కాని అందరూ ఎప్పుడూ ఇక్కడే స్వస్వవాహన స్వస్వలోక జనసహితలై గుమిగూడి ఉంటారు. వీరంతా మహాశక్తికి కళాంశ రూపాలు. వారి పేర్లు చెబుతాను, జనమేజయ గ్రహించు. దేవీ శక్తుల గురించి తెలుసుకుందాం. పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, మాయా, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, అరుణి ప్రకృతి, ఆరుణి ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాత, సతి, హంసి, మర్దిక, వజ్రికాపూర, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్ధిని, లంబోష్ఠి, ఊర్ధ్వకేసి, బహుశీర్ష, వృకోదరి, రథకేక, శశిరేఖ, అపర, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమథన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీశ్వరి నామాలతో మహాశక్తి కళారూపాలు చతుషష్ఠి. వీరందరూ జ్వాలామాలికల్లాంటి నాలికలు చప్పరిస్తూ అగ్నులు వెళ్ళగక్కుతుంటారు. సప్త సముద్రాలను తాగేస్తాం, సృష్టినంతటినీ సంహరిస్తాం, అగ్నిదేవుణ్ణి చప్పరిస్తాం, వాయువును స్తంభింపజేస్తాం, అఖిల జగత్తును భక్షిస్తామని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిటకరిస్తూ ధనుర్బాణాలు ధరించి ఎల్లవేళలా యుద్ధం యుద్ధమంటూ ఉరకలు వేస్తుంటారు. వీళ్లు దంష్ట్రల్ని పటపటలాడిస్తుంటే దిక్కులు చిల్లులు పడతాయి. వీళ్లది పూర్తిగా రాగి జుట్టు, రాగి తీగల్లాగా నిక్కబొడుచుకుని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికి శతాక్షౌహిణుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగలదు. వీళ్ల సైన్యం కూడా అంతటిదే. ఈ జగత్తులో వీళ్లు చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. యుద్ధ సామాగ్రి అంతా ఈ కక్ష్యలో నిల్వ ఉంటుంది. గజాశ్వరథాలకు లెక్కలేదు. పద్మరాగ ప్రాకారం దాటగానే గోమేధిక ప్రాకారం కనపడుతుంది. అది 10 యోజనాల ఎత్తే. జపా కుసుమకాంతుల్ని విరజిమ్ముతుంటుంది. ఈ కక్ష్యలో నేల, నింగి, చెట్టు, పుట్ట, సమస్త వస్తు సామాగ్రి అంతా గోమేధికమయం. భవనాలు, స్తంభాలు, చెరువులు, నూతులు అన్నీ గోమేధిక నిర్మితాలే. ఈ కక్ష్యలో 32 మంది మహాదేవీ శక్తులు నివసిస్తుంటారు. వారి చేతుల్లో గోమేధికాలు పొదిగిన భీషణాయుధాలు ఉంటాయి. వారి భూషణాలు గోమేధిక నిర్మితాలే. వీరికి ప్రత్యేక లోకాలున్నాయి. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడనే ఉంటారు. ఎల్లవేళలా కయ్యానికి కాలు దువ్వుతుంటారు. పిశాచవదనలు, స్వర్లోకవాసులు వీరిని పూజిస్తుంటారు. ఆయుధాలు ధరించి తాండవం చేస్తూ
కొట్టు కొట్టు, తన్ను తన్ను, చింపు చింపు, కాల్చు కాల్చు అని అరుస్తూ ఉంటారు రణప్రియలు. ఒక్కొక్క శక్తి దగ్గర దశాక్షౌహిణుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను మట్టుపెట్టగలదు. సేనాశక్తిని వర్ణించి చెప్పడం కష్టం. రథ గజాస్వ శస్త్రాస్త్రాలకు లెక్కలేదు. సర్వయుద్ధ సమారంభాలు ఇక్కడి నుంచే. వీరి పేర్లు కూడా చెబుతాను, వినేసేయి, పాపాలు నశిస్తాయంటూ వీరి పేర్లు చెప్తున్నాడు. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహూహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద. పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతిదండి, ముండిని, సేదుఖండ, శిఖండిని, నిశుంభ శుంభ మధిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, ఆహ్లాదిని అని 32 నామధేయాలు. వీరిలో ఎవరికి కోపం వచ్చినా మరిక బ్రహ్మాండం లేనట్టే. ఎప్పుడు ఎక్కడా పరాజయమంటూ ఎరగరు. ఇక దేవీ పరిచారికల గురించి తెలుసుకుందాం. గోమేధిక ప్రాకారం గడిచాక వజ్రమయశాల. ఇది అంతే ఎత్తు. గోపురాలు, ద్వారాలు యథాతథం. కవాటాలు, వాటి గొలుసులు గడియలు వజ్ర నిర్మితాలే. ఈ కక్ష్యలో ఉన్న సమస్త వస్తుజాలము, మందిరాలు, జంతు పక్షి బృందము, వాపీకూప తటాకాదికము అంతా వజ్రమయం. ఇక్కడ శ్రీ భువనేశ్వరి పరిచారికలు నివసిస్తుంటారు. ఒక్కొక్క పరిచారిక చేతి కింద 1,00,000 మంది దాసీజనం ఉన్నారు. అందరూ మదగర్వితలు, తాళవృంతధరలు. కొందరి చేతుల్లో చషకాలు ఉంటాయి, కొందరి చేతుల్లో తాంబూల పాత్రలు, కొందరు ఛత్రధారిణులు, చామరధారిణులు, వస్త్రధారిణులు, పుష్పమాలికాధారిణులు, ఆదర్శధారిణులు, కుంకుమ లేపనధారిణులు, కజ్జలధారిణులు, సింధూర చషకధారిణులు. మహాదేవికి కావలసిన అలంకరణ సామాగ్రిని సర్వసన్నద్ధం చేసి పట్టుకుని పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరిలో కొందరు మకరికాపత్ర నిర్మాణంలో నేర్పరులు, కొందరు పాద సంవాహనలో, కొందరు భూషాకరణంలో, కొందరు పుష్పమాలికాకరణంలో, కొందరు పుష్పాలంకరణలో, ఇలా ఒక్కొక్క విద్యలోనూ కొందరు నేర్పరులు. అందరూ బహు విలాస చతురులే, అందరూ యువతులే. చీరలు కట్టుకుని కొంగు బిగించి కళకళలాడుతుంటారు. దేవి కృపాలేశానికి నోచుకొని జగత్రయాన్ని తుచ్చీకరించిన గర్వం టీవీ వీరి ముఖాల్లో కదలికల్లో కనబడుతూ ఉంటుంది. వీరే అమ్మవారికి దూతికలు, శృంగార మదగర్వితలు. వీరి పేర్లు చెబుతాను, విని ఆనందించు. అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల నామధారిణులు. మెరుపు తీగల్లాంటి సుందరీమణులు. కాంచీ కంకణ కింకిణీగణ ఝణత్కారాలతో, మంజీర సింజానాలతో అటూ ఇటూ పరుగులు తీస్తుంటారు. సర్వకార్య నిపుణులు, నేత్రహస్తలు. వీరి నివాస సదనాలు ఈ ప్రాకారంలో మనోహరంగా ఉంటాయి. కన్నులున్నందుకు ఒక్కసారైనా చూసి తీరవలసిందే. ఆ సదనాల ముందు ఎన్నెన్ని వాహనాలు, అడుగడుగున ఖడ్గధారిణుల కావలి. ఇక అష్టమాతృకల గురించి తెలుసుకుందాం. వజ్ర ప్రాకారం గడిచి వెళ్ళాక వైఢూర్య ప్రాకారం. ఎత్తు 10 యోజనాలు. గోపుర ద్వారాలు యథాపూర్వంగానే ఉంటాయి. వైఢూర్య భూమి, వైదూర్య మదన మందిరాలు, వైదూర్య వీధులు, వైదూర్య రథ్యలు, వాపీకూప తటాక స్రవంతుల గట్టులు, ఒడ్డులు వైదూర్యమయాలు. వాటిలో ఇసుక కూడా వైదూర్యమయమే. వృక్ష వితర్దికలు వైదూర్య నిర్మితాలు. ఈ కక్షలో 8 దిక్కుల అష్టమాతృకల మహాసౌధాలుంటాయి. వీరు ప్రతి బ్రహ్మాండ మాతృకల సమిష్టి రూపాలు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ. వీరు సప్తమాతృకలు. 8వ మాతృక పేరు మహాలక్ష్మి. బ్రహ్మ రుద్రాది దేవతలకు వీరు సమాకారులు, జగత్ కళ్యాణకారిణులు. సేనా సమావృతలై పరిచారికా గణసేవితలై విరాజిల్లుతుంటారు. ఈ ప్రాకారం 4 ద్వారాల దగ్గర సాలంకృతాలై మహేశ్వరి వాహనాలు సన్నద్ధంగా ఉంటాయి. 1,000 ఏనుగులు, 1,000 గుర్రాలు, 1,000 పల్లకీలు, హంస, సింహ, మయూర, గరుడ, వృషభాదులు, వీటిని పూంచిన రథాలు 1,000 సంఖ్యలో జెండాల రెపరెపలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.
పార్ష్టిగ్రాహులు సిద్ధం. వివిధ చిహ్నాలతో వాద్య విశేషాలతో కోటి విమానాలు వేచి ఉంటాయి. ఇక షోడశ దళ పద్మం గురించి తెలుసుకుందాం. వైదుర్య ప్రాకారం గడిస్తే ఇంద్రనీల ప్రాకారం. ఇది దశయోజనోత్తంగమే. కక్షలో మధ్య భాగమంతా ఇంద్రనీల మణిమయమే. ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది. అది బహుయోజన విస్తృతం, షోడశారం. షోడశ కోణాలతో ఇది సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇందులో 16 శక్తులకు 16 సౌధాలున్నాయి. అన్ని సౌకర్యాలతో, అన్ని సౌందర్యాలతో, అన్ని సమృద్ధులతో తొలుతూగుతుంటాయి. ఈ షోడశ శక్తుల పేర్లేమిటంటే కరాళి, వికరాళి, ఉమ, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. వీరంతా నీలి మేఘాల్లాగా ఉంటారు. కరవాలాలు ధరించి ఉంటారు. ఆఖేటక ధారిణులు కూడా. యుద్ధప్రియులు. వీరు జగన్మాతకు సేనానులు. ప్రతి బ్రహ్మాండ శక్తులకు నాయికలు. దేవీ శక్తిని ఆవాహింపజేసుకుని బ్రహ్మాండాలను క్షోభ పెడుతుంటారు. నానారథ సమారూఢలు, నానాశక్తి సమన్వితలు. వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలడు. ఇక అష్టమంత్రిణుల గురించి తెలుసుకుందాం. ఇంద్రనీల ప్రాకారాన్ని గడిచి వెడితే ముక్తామయ ప్రాకారం. ఎత్తు 10 యోజనాలు. కక్షలో సమస్తము ముక్తామయం. ఇక్కడ అష్టదళ పద్మం ఉంటుంది. ముక్తామణి గణాకీర్ణం, అతి విస్తృతం, నకేసరం. దీనిలో అష్టమంత్రిణులుంటారు. మహాదేవి సమానాకారాలలో ఆ తల్లి ఆయుధాలు 8 ధరించి సిద్ధంగా ఉంటారు. దేవితో సమానంగా భోగాలు అనుభవిస్తుంటారు. దేవికి ఇంగితజ్ఞలు, పండితలు, సర్వకార్య నిర్వహణ దక్షలు, స్వామి కార్యపరాయణలు, దేవి అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో నేర్పరులు, అతి సుందరులు, నానాశక్తి సమన్వితలు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని జ్ఞానశక్తితో ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉంటారు. మహాదేవికి మంత్రిణులైన ఈ 8 పేర్లు ఏమిటంటే అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరు అరుణవర్ణంలో ఉంటారు. పాశ, అంకుశ, వర, అభయహస్తలు. విశ్వవార్తలను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియపరుస్తుంటారు. ఇక షట్కోణ పద్మం గురించి తెలుసుకుందాం. ముక్తా ప్రాకారం దాటాక మరకత ప్రాకారం. ఈ సాలము 10 యోజనోన్నతమే. నానా సౌభాగ్య సంయుక్తం, నానా భోగ సమన్వితం. కక్షలో మధ్యభూమి, సదనాలు సమస్తము మరకతమయమే. ఇక్కడ షట్కోణ పద్మం ఉంది. పూర్వకోణంలో గాయత్రి సహితుడై చతుర్ముఖుడు కుండిక, అక్షమాల, అభయహస్త, దండాయుధరుడై నివసిస్తుంటాడు. గాయత్రీదేవి కూడా అలాగే ధరించి ఉంటుంది. గాయత్రి చతుర్ముఖుల సర్వరూపాలు ఇక్కడే ఉంటాయి. 4 వేదాలు, సకల శాస్త్రాలు, వ్యాహృతులు, స్మృతులు, పురాణాలు మూర్తి ధరించి సేవిస్తుంటాయి. నైరుతి కోణంలో శంఖ, చక్ర, గదా పద్మాలు ధరించి సావిత్రి, విష్ణుమూర్తులుంటారు. వీరి సకల రూపాలు ఇక్కడే ఉంటాయి. వాయుకోణంలో పరశు, అక్షమాల, వరదాభయ దళ హస్తాలతో సరస్వతి, మహారుద్రులుంటారు. వీరి రూపభేదాలు ఇక్కడే ఉంటాయి. 64 ఆగమాలు అన్నీ రూపుదాల్చి సేవిస్తుంటాయి. ఆగ్నేయ కోణంలో రత్నకుంభ, మణికరండాలు ధరించి మహాలక్ష్మి, కుబేరులుంటారు. వారు నా మహాకోణంలో పాశ, అంకుశ, ధనుర్బాణధరులై రతి, మన్మధులుంటారు. వివిధ శృంగార భేదాలు మూర్తి ధరించి సేవిస్తుంటాయి. ఈశాన్య కోణంలో పాశాంకుశధరులై పుష్టి, విఘ్నేశ్వరులుంటారు. గణేశ విభూతులన్నీ ఇక్కడే ఉంటాయి. జనమేజయ, ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమిష్టి రూపాలు వీరందరూ. జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారు. ఇక పంచభూత ఆమ్నాయ దేవి బృందం గురించి తెలుసుకుందాం. మరకత సాలం దాటాక ప్రవాళ ప్రాకారం. 10 యోజన సమున్నతం, కుంకుమారుణ వర్ణం. కక్ష్యలో అన్నీ ఇలాగే ప్రవాళమయాలు. ఇక్కడ పంచభూతాల స్వామినులుంటారు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ అని వీరి పేర్లు. పంచభూత సమప్రభలు, పాశాంకుశ వరదాభయహస్తలు, అమిత భూషణలు, దేవీ సమాన వేషాఢ్యలు, నవయవ్వన గర్వితలు. ప్రవాళసాలం గడిచాక
నవరత్న ప్రాకారం. ఇది మహాప్రాకారం, బహుయోజనోన్నతం. కక్షలో అంతా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయదేవి బృందం ఉంటుంది. మహాదేవి అవతారాలన్నీ ఉండేది ఇక్కడే. మహావిద్య మహాభేదాలు ఉంటాయి. నిజావరణ దేవీ బృందంతో నిజభూషణ వాహన సహితలై సర్వదేవీ సమూహము కోటి సూర్యప్రభలు విరజిమ్ముతుంటుంది. సప్తకోటి మహామంత్రాల అధిష్టాన దేవతానీకము ఉండేది ఇక్కడే. నవరత్నశాలం దాటి వెడితే చింతామణి గృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేల సంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంత మణి నిర్మితాలు. వీటి కాంతుల తళత్తళల్లో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువు ఒక పట్టాన కంటికి కనిపించదు. ఇక చింతామణి గృహం శ్రీమాత గురించి తెలుసుకుందాం. జనమేజయ, అదే దేవి సదనం. 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అవి అని వరుసగా వాటి పేర్లు. అనేక వితాన సంయుక్తాలు, అనేక ధూప పరిధూపితాలు, కాంతిలో కోటి సూర్య సమానాలు. ఆ శుభ మండపాలకు చుట్టూ కాశ్మీరవనం, మల్లికావనం, కుందవనం. వాటిలో అసంఖ్యాక కస్తూరి మృగాలు మృగ మదాన్ని స్రవిస్తూ ఉంటాయి. అక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారసపూర్ణం. దానికి రత్న నిర్మిత సోపాన పంక్తి. అందులో మహాపద్మవనం. పద్మాలపై ముసురుకునే గండు తుమ్మెదలు, వాటి ఝంకారాలు, హంసకారండవాది జలపక్షి బృందాలు, వాటి కలకూజితాలు, దిక్తటాలకు వ్యాపించే సుమధుర పద్మ పరిమళం. ఈ వనాల పరిమళంలో మణిద్వీపమంతా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. శృంగార మండపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో తపస్సులకు, దేవీ ఆరాధనా తత్పరులకు, యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. 3వ మండపంలో జ్ఞానోపదేశాలు చేస్తుంటుంది. 4వ ఏకాంత మండపంలో మంత్రినులతో కలిసి నిత్యము జగద్రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూ ఉంటుంది. జనమేజయ, చింతామణి గృహంలో 10 సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తి తత్వాలు 10 సోపానాలు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4, దానికి కోళ్ళు. ఫలకమేమో సదాశివుడు. దానిమీద భువనేశ్వరుడు మహాదేవుడు విరజిల్లుతుంటాడు. మహాదేవియే విలాసార్థం ద్విధాభూతగా అంటే 2గా అయ్యిందని తెలుసు కదా. సృష్టికి ఆదిలో ఇతడే తదర్థాంగ మహేశ్వరుడు, కందర్పదర్పనాశకుడు, కోటి కందర్ప సుందరుడు, పంచవక్త్రుడు, త్రినేత్రుడు, మణిభూషణ భూషితుడు, పరశు, హరిణ, వరద, అభయహస్తుడు, 16 పడుచువాడు, మహాసర్వేశ్వరుడు, కోటి సూర్య ప్రతీకాసుడు, కోటి చంద్ర సుశీతలుడు, శుద్ధ స్ఫటిక సంకాసుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి. 9 రత్నాలు పొదిగిన కాంచీధామం అంటే వడ్డాణం. మేలిమి బంగారంలో వైదూర్యాలు తాపించిన అంగదాలు, శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాలు, వాటి తళతళలతో మెరిసిపోతున్న ముఖపద్మం, అర్ధచంద్ర రేఖను జయించే నిన్నొసలు, దొండపండుల్లాంటి పెదవులు, కస్తూరి కుంకుమ తిలకాలు దిద్దుకున్న పాలభాగం, శిరస్సున సూర్యచంద్రుల్ని తనలో ఇముడ్చుకునే దివ్య చూడామణి, ఉదయ భానుబింబం లాంటి నాసాభరణం, మేలి ముత్యాలు వేలాడుతున్న చింతాక పథకం, చందన కర్పూరం కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్థనమండలం, విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతుంటుంది. శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజల్లాంటి పలువరస, అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు, మదించిన తుమ్మెదలు కదలాడుతున్న ముంగురులతో మురువైన ముఖపద్మం, ఏనాడు క్షీణించని మచ్చలేని చందమామ లాంటి ముఖం, జాహ్నవి జలావర్తం వంటి పొక్కిలి, మాణిక్య శకలాలు పొదిగిన ఉంగరాలు అన్ని వేళ్లకు, పద్మపత్రాలలాగా ముచ్చటైన 3 కన్నులు, పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వరి శరీర కాంతికి సాటి రావచ్చు. చేతులకు రత్న కంకణాలు, వాటికి రత్న కింకిణులు, మెడలో ముత్యాల దండలు, మణిహారాలు, వాటికి అందాల పతకాలు, రత్నాంగుళీయకాల కాంతులతో, రత్న కంకణాల ప్రభలతో ధగధగలాడుతున్న చేతులు, అమ్మవారు ధరించిన కంచెలకు రత్నాల బుటాలు అంటే రవికకు, మల్లికా పరిమళాలను సహజంగానే గుబాళించే కేశపాసం, అందులో తురిమిన మల్లె చెండ్లు,
వాటి కోసం మూగుతున్న తేటి పిండ్లు అంటే 9 గుంపులు. సువృత్త నిబిడోత్తుంగ కుచభారాలస శివ పాశాంకుశ వరదాభయ హస్త చతుష్టయ విరాజిత ఆసురపూజిత సర్వశృంగార వేషాఢ్య సుకుమారాంగవల్లరి సౌందర్య ధారా సర్వస్వ అనిర్వ్యాజ కరుణామయి నిజ సల్లాప మాధుర్య తిరస్కృతక గచ్చపి కోటీందు కోటన కాంతమయి సఖీజన దాసీజన దేవాంగన దేవతా బృంద పరివేష్టిత ఇచ్ఛా జ్ఞానక్రియ శక్తిత్రయ సమన్విత లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి వీరు అక్కడుండే దేవాంగనలు. జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర మంగళ ఈ 9 మంది పీఠశక్తులు పరాంబికను సేవిస్తుంటారు. పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ పద్మనిధులు 2 ఉంటాయి. వాటి నుంచి నవరత్న వాహిని కాంచన వాహిని సప్త ధాతు వాహిని అని నదులు వెలువడుతుంటాయి. ఇవి సుధా సముద్రం వరకు ప్రవహించి అందులో లీనమవుతాయి. భువనేశ్వరీదేవి తన వామాంక భాగాన విరాజిల్లుతుంది కాబట్టే మహేశుడికి సర్వేసత్వం సిద్ధిస్తోంది. జనమేజయ ఆ చింతామణి గృహం సహస్ర యోజన విస్తీర్ణం. దీనికి ఉత్తరంగా ఉన్న శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. ఇది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతుంటుంది. మహాప్రళయంలో గాని పునఃసృష్టిలో గాని అవసరాన్ని బట్టి ఇది సంకోచ వికాసాలు నిత్యం పొందుతూ ఉంటుంది. మహోమయి మహాదేవి నివసిస్తోంది కనుక శాలలన్నింటిలోకి ఈ చింతామణి గృహమే కాంతి పరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ నాగ మనుష్య జాతుల దేవీ ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే. దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికి దేవీ నిరంతరార్చన తత్పరులకు గమ్యం ఇదే. ఇక్కడ దేవీ మహోత్సవ స్వరూపిణి ఘృత దుగ్ధ దధి మధుకుల్యలే కాక ద్రాక్షారస జంబూరస ఆమ్రరస ఇక్షురస జీవనదులు వేల సంఖ్యలో ప్రవహిస్తుంటాయి. అక్కడ కోరుకున్న ఫలాలని ఇచ్చే వృక్షాలు వాపీకూప తటాకాలు కోకొల్లలు అన్నీ ఇష్టపాన ఫలప్రదాలే. ఏదీ తక్కువది కాదు. అక్కడ నివసించే వారికి రోగాలు గాని జుట్టు నెరిసే ముసలితనం గాని ఏ నాటికీ రావు. చింతలు లేని కామ క్రోధ మాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యవ్వనులే, స్త్రీ సహితులే, సహస్రాదిత్య వర్చసులే. శ్రీ భువనేశ్వరిని సతతము భజిస్తూ ఉంటారు. వారిలో కొందరు సాలోక్యం పొందితే కొందరు సామీప్యాన్ని, కొందరు సారూప్యాన్ని, కొందరు సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమిష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తుంటారు. సప్తకోటి మహామంత్రాలు సకల మహావిద్యలు రూపుదాల్చి వచ్చి ఆ సామ్యావస్థాత్మికను, ఆ శివను, ఆ కారణ బ్రహ్మరూపను, ఆ మాయా శబల విగ్రహను నిరంతరం ఉపాసిస్తూ ఉంటాయి. మహారాజా, మహోత్తరమైన మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయం. కోటి సూర్యచంద్రులు గాని, కోటి మెరుపులు గాని, కోటి అగ్నులు గాని దాని కాంతిలో కోట్యంశలో కోట్యాంశానికైనా సాటిరావు. ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాశం, ఒక్కొక్కసారి మరకత్తచ్చ విమంతం, ఒక్కొక్కసారి విద్యుద్భాను సమఛాయం, ఒక్కొక్కసారి మధ్యం దిన మార్తాండ నిభం, ఒక్కొక్కసారి విద్యుత్కోటి మహాధార సార కాంతితతం, ఒక్కొక్కసారి సింధూర నీలేంద్రం, ఒక్కోసారి మాణిక్య సదుసచ్చని హీర సార మహాగర్భ దగద్ధగిత దిక్తటం, దావానల సమం, తప్త కాంచన సన్నిభం, చంద్రకాంతిమణి కాంతితుల్యం, సూర్యాద్గార సమం. దాని శృంగాలు ప్రాకార గోపురాలు రత్నమయాలు. అక్కడి చెట్లకు రత్నప్రతలు, రత్నఫలాలు, నర్తించే మయూరాలు, మణిత ధ్వనులు చేసే పావురాలు, కాకలీస్వరాలు వినిపించే కోకిలలు, సుఖాలాపాలు మారుమ్రోగుతుంటాయి. తేట నీటితో నిండిన సరోవరాలు, వాటిలో వికసించే రత్న పంకజాలు, శతయోజనాలకు వ్యాపించే సుగంధాలు, మంద మారుతానికి కదలాడుతున్న చెట్లు, ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేంద్రియ తరుణం చేస్తాయి. చింతామణి గృహకాంతులు, నేటి నిండిన ఆకాశం, రత్నకాంతులతో దగదగలాడుతున్న దిగంతాలు, వృక్షలతా కుసుమగంధ పరిపూరితం, ధూపధూపితం. రాజా,
ఇది మహోజ్వల మణిద్వీపం. అక్కడున్న మందిరాలలోని నిలువుటద్దాలలో పరావర్తనం చెంది కిటికీల నుంచి వెలువడుతున్న కాంతి పుంజాలతో దశ దిశలను సమ్మోహపరుస్తుంటుంది. అది ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ట, సర్వజ్ఞతకు పరమావధి, తేజస్సుకి పరసీమ, పరాక్రమానికి చివరి మాట, సర్వోత్తమ గుణానికి తుది పలుకు, దయాగుణానికి చివరి పలుకు. బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తుంటాయి. అది ఆనందానుభవానికి చివరి మెట్టు. జనమేజయ, ఇది మహత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవికి పరంస్థానం, సర్వలోకోత్తమోత్తమం. దీన్ని స్మరిస్తే చాలు పాపాలు నశిస్తాయి. అవసాన సమయంలో గుర్తు చేసుకోగలిగిన వారు అక్కడికే చేరుకుంటారు. ఈ 5 అధ్యాయాలను సమాహిత చిత్తంతో నిత్యము పఠించే వారికి భూత ప్రేతాది పిశాచి బాధలు ఉండనే ఉండవు. నూతన గృహ నిర్మాణ సమయంలో, వాస్తుయజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చేయాలి. సకల శుభాలు కలుగుతాయి. ఇది మణిద్వీప వర్ణన గురించి తెలుసుకున్నాం కదండి. మరి అమ్మని ఆ మణిద్వీపంలో దర్శించాం కదా. ఇంకా రేపటి రోజున జనమేజయుడికి మనశ్శాంతి గురించి తెలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.